వెల్కమ్ టు యూఐటీవీ. భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల లిస్టులో ఉంది. దీన్ని ఓర్చుకోలేని దేశాలు మన దేశంపై ఎప్పుడెప్పుడు యుద్ధానికి దిగుదామా అని వెయిట్ చేస్తున్నాయి. అలాంటి దేశాలకు ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ ప్రధాని మోదీ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ద్వారా ఆయుధాల తయారీని కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే దేశ రక్షణ శాఖ 2 రక్షణ వ్యవస్థలను పరీక్షించింది. సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ, అగ్ని-5 మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు భారత్ యొక్క రక్షణ సామర్థ్యంలో అత్యాధునిక సాంకేతికత, ఆత్మనిర్భరతను సూచిస్తున్నాయి. ఈ పరీక్షలు దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశలో ఓ ముందడుగు. ఒడిశా తీరంలో ఈ నెల 23న డిఆర్డీఓ అభివృద్ధి చేసిన సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా పరీక్షించబడింది. ఈ వ్యవస్థ బహుళ అంచెల రక్షణ సామర్థ్యంతో శత్రు గగనతల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా రూపొందించబడింది. ఈ వ్యవస్థలో వేగవంతమైన గగనతల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం, సమీప దాడుల నుండి రక్షణ కల్పించే మిస్సైల్ వ్యవస్థ, అత్యాధునిక లేజర్ సాంకేతికతతో శత్రు ఆయుధాలను నాశనం చేసే సామర్థ్యం ఉన్నాయి. ఈ బహుముఖ వ్యవస్థ శత్రువుల గగనతల దాడుల నుంచి భారతీయ భూభాగాన్ని సమర్థవంతంగా రక్షించగలదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ పరీక్ష ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ అభివృద్ధి నేపథ్యంలో జరగడం విశేషం. ఇటీవల డిఆర్డీఓ అభివృద్ధి చేసిన అగ్ని-5 మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి 5000 కిలోమీటర్ల పరిధితో ఒకేసారి 3 అణ్వాస్త్రాలను మోసుకెళ్లి లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది. అన్ని సాంకేతిక కార్యనిర్వాహక ప్రమాణాలను అందుకున్న ఈ క్షిపణి భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలక ఆయుధంగా నిలుస్తుంది. ఈ పరీక్ష భారత్ అణురక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన IADWS, అగ్ని-5 వంటి ఆయుధ వ్యవస్థలు భారత్ యొక్క స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి సామర్థ్యాన్ని చాటి చెబుతున్నాయి. IADWS బహుళ అంచెల రక్షణ వ్యవస్థగా గగనతల దాడుల నుంచి సమగ్ర రక్షణను అందిస్తుంది. అయితే అగ్ని-5 దీర్ఘదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో దేశ రక్షణ వ్యూహాన్ని బలోపేతం చేస్తుంది. ఈ అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు భారత్ను అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక శక్తివంతమైన దేశంగా స్థాపించడంలో సహాయపడతాయి.